ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఇంకొక నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది గొరకల ఫ్రై అండి. మనకి చేపల్లో చాలా రకాలు ఉంటాయి కదా. కొరమేను, గొరకలు, అలాగే మట్టగిడిసెలు అంటారు, తెల్ల చేపలు, బొచ్చులు, పులస అలా అంటారు కదా. అలా ఇవి గొరకలు అంటారండి. నాటు గొరకల ఫ్రై ఇది గొరకల ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా మంచి ఫ్లేవర్ ఉంటుందండి. మనం నార్మల్ చేప, తెల్ల చేపల కన్నా ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి గోదావరి జిల్లాల వైపు అటు సైడ్ అయితే మనకి చాలా బాగా దొరుకుతాయి. ఆంధ్ర స్టైల్లో అయితే నేను ఈ నాటు గొరకల ఫ్రై అయితే మీకు చూపిస్తున్నాను. ఒకసారి మీరు కూడా చూసేయండి. నార్మల్గా అయితే మనకి ఇది చాలా చిన్న చేపలా ఉంటుందండి. రెండు ముక్కలు అయితే అంతే మనకి కట్ చేస్తే కనుక. నేనైతే ఇలా చిన్న ముక్కలుగానే కట్ చేసుకుంటున్నాను. మీకు ఎవరికైనా చిన్న ముక్కలు ఇష్టం లేదనుకుంటే చేపలాగా మనం ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా అయితే ఉప్పు కారం అది చక్కగా పడతాయని నేనైతే ఇలా అయితే ఫ్రై చేస్తున్నానండి. చూడండి, మనం కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఇలా చక్కగా నీచు వాసన రాకుండా చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఈ ఫ్రైలోకి నేను ఒక మసాలా చూపిస్తున్నాను చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా చేసుకుంటే. కొంచెం ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, చెక్క, లవంగ, ఇలాచి, స్టార్ అనాసు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం మనకి మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. నేను కొంచెం సోంపు గింజలు కూడా యాడ్ చేసుకున్నారు. తర్వాత పెప్పర్ యాడ్ చేశాను. తర్వాత కొంచెం గసగసాలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇదంతా కూడా మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే. కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకుంటున్నాను. కొంచెం అంటే కొంచెమే వేసుకున్నానండి. ఆల్రెడీ మెంతులు వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నానండి. ఇంగువ వేసుకుంటే మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా మిక్సీ అయితే కొట్టేసుకున్నాను నేను. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా ఇలా ముక్కలకి పట్టే వరకు, ఉప్పు కారం పట్టే వరకు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. కొంచెం పసుపు, అలాగే సరిపడా కారం కూడా వేసుకుంటున్నాను. కారం ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుంటున్నానండి. తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇది మనకి నార్మల్ చేప కన్నా వేరే డిఫరెంట్ ఫ్లేవర్లో ఉంటుందండి. ఈ చేప అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెం పెరుగు కూడా వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, తర్వాత కొంచెం నిమ్మరసం కూడా వేసుకుంటున్నాను. ఇలా గనక మీరు ఫ్రై చేసుకుంటే కనుక ఈ ఫ్రై అన్నంలో కలుపుకొని తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రై కోసం ఒక 15 నుండి 20 నిమిషాలైనా మ్యారినేట్ చేసుకుంటే మనకి చక్కగా పడతాయండి మసాలాలన్నీ. ఇప్పుడు ఫ్రై కోసం నేను కొంచెం మిర్చి, ఇంకా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత. ఇప్పుడు ఆ మిర్చి ఇంకా కరివేపాకుని వేరొక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. మనం లాస్ట్లో గార్నిష్ చేసుకున్నప్పుడు వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇవి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి కరివేపాకు కూడా. తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చేప ముక్కలను కూడా ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకుందాం. చూసారు కదా, నేను తలకాయతో సహా అన్నీ వేసేసుకుంటున్నాను. మీకు ఎక్కడైనా ఈ ఫిష్ కనుక దొరికితే కనుక ఒకసారి చేసుకొని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. పులుసు అయినా కానీ, అలాగే ఫ్రై అయినా కానీ డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుందండి. ఇది పులుసు చేసుకున్నా కానీ, ఫ్రై చేసుకున్నా కానీ. నేను ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ మా అమ్మ అయితే ఎప్పుడు వచ్చినా కానీ ఈ చేపలు అయితే తీసుకొని ఉంచుతుంది నా కోసం అయితే. చూసారు కదా, కొంచెం సేపు 10 నిమిషాల తర్వాత ఇలా కొంచెం వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత నిదానంగా ఒక్కొక్క ముక్కనైతే మనం టర్న్ చేసుకోవాలి.
చాలా స్లోగా అన్నీ టర్న్ చేసుకోవాలండి ఒక్కొక్కటి కూడా, లేకపోతే మనకి పీసెస్లన్నీ కదిలిపోతాయి మొత్తం. అందుకనే ఇలా 2 స్పూన్స్తో ఇలా 1 బై 1 అయితే మనం బ్యాక్ సైడ్ అయితే తిప్పుకోవాలి ఒక్కొక్కటి కూడా. చాలా తక్కువ ఆయిల్ పడుతుందండి, డీప్ ఫ్రైలా కాకుండా ఒకసారి ఇలా 2 స్పూన్స్ ఆయిల్తో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అంతేకాకుండా హెల్త్ చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, గ్రేవీ కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఆ గ్రేవీతో మనం అన్నంలోకి కూడా కలుపుకొని తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై అయితే. ఒకసారి మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసేసుకుందాం లో ఫ్లేమ్లోనే. చూసారు కదా, ఇప్పుడు కొంచెం అయితే మొత్తం కూడా గ్రేవీ కూడా మొత్తం దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసేసుకుంటున్నాను నేను. చూసారు కదా, మంచి కలర్తో ఎంత బాగా వచ్చిందో ఫ్రై అయితే మనకి. లాస్ట్లో నేను ఆల్రెడీ మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మసాలా పొడి అయితే నేను వేసేసుకుంటున్నాను ఇలా. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నాటుకొరకల ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి. నేను వేరొక బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ ఫ్రై ముక్కలు అయితే. నేను కొన్ని అయితే పులుసు చేసుకున్నాను, కొన్ని అయితే ఫ్రై చేశాను. మొత్తం ఫ్రై చేసినా కానీ చక్కగా తినేసేవాళ్ళు మా పిల్లలు. నేనైతే ఇంతవరకే ఫ్రై చేశాను. ఒకసారి మీకు ఎక్కడైనా కనుక ఈ గొరకలు కనుక దొరికితే కనుక ఒకసారి మీరు కూడా చేసుకొని చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మంచి ఫ్లేవర్తో మంచి కలర్తో చాలా బాగా వచ్చినాయి కదా. రైస్లో కూడా చక్కగా, అన్నం కూడా చక్కగా ఈజీగా కలిసిపోతుందండి. అలాగే నేను పచ్చిమిర్చి ఇంకా కరివేపాకుతో పైన గార్నిష్ చేసేసుకున్నాను. ఆ పచ్చిమిర్చి ముక్కలు మనం ఆల్రెడీ నూనెలో ఫ్రై చేసుకోవడం వల్ల మనకు పెద్దగా కారం కూడా ఉండవు, చక్కగా తినేయచ్చు పచ్చిమిర్చి ముక్కలు కూడా. ఇంకెందుకు లేట్ మరి, ఒకసారి మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకొని చూడండి. అదే మసాలాలతో సేమ్ ఇలాగే ఒకసారి చేపల ఫ్రై చేసుకొని చూడండి. అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చెప్పిన మసాలాలు అయితే మీరు కూడా వేసుకొని చూడండి. మీరే చాలా చాలా బాగుందని నాకు కామెంట్ చేసి చెప్తారు. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేసి ఎలా కుదిరిందో మీకు కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.